చైర్మన్ గారికి, మాజీ చైర్మన్ గారికి, మార్కెటింగ్ సభ్యులకు, చేసిన సోదర సోదరిమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. మొట్టమొదట్లో కొంత గ్రామానికి దూరంగా ఉందని అనిపించినా కూడా అవన్నీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ రైతు బజార్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాము. కొంచెం దూరమైనా కూడా రీతిలో కూరగాయల ధరలు ఫిక్స్ చేసే విధానానికి అడ్డుకట్ట కూడా పడుతుందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రైతు పండించే పొలంలోనేమో సరైన ధర లభించదు. ఇక్కడ కూరగాయలు కొనుక్కునే గృహస్థులకేమో చాలా వ్యత్యాసంతో అక్కడ 10 రూపాయలు ఉంటే ఇక్కడ 30 రూపాయలు 40 రూపాయలు చాలా వ్యత్యాసంతో కూరగాయలు ధరలు పెంచేస్తూ ఉంటారు వ్యాపారస్తులు, లేకపోతే మధ్యలో ఏజెంట్లు ఎవరైతే ఉంటారో. సో వాటన్నిటికీ అడ్డుకట్ట ప్రభుత్వం నిర్ణయించిన ధరలకి ఫ్రెష్ కూరగాయలు మన గ్రామస్తులకే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా మరి అందుబాటులోకి వస్తాయి అని చెప్పేసి అందరికీ మనం చేస్తాము. ఇది కేవలం మన ఆగిరిపల్లి గ్రామానికే కాకుండా చుట్టుపక్కల వడ్లమాన కానివ్వండి, చొప్పరమెట్ల కానివ్వండి, ఇంకా చుట్టుపక్కల వట్టిగూడిపాడు, ఎందుకంటే ఈ గ్రామాల నుంచి రోజు ఆగిరిపల్లికి వచ్చే అలవాటు ఉంది కాబట్టి వెళ్ళేటప్పుడు సరసమైన ధరలకి కూరగాయలు కొనుక్కెళ్ళడానికి అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఇంకా మనం పెంచుకుంటూ పోవచ్చు. దీంట్లోనే అవసరం ఏమి చేయాలి అన్ని చేస్తుందంటే చేయలేకపోవచ్చు. ఏ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాల్లోనే ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించేస్తామని చెప్పేసి ఎవరు చెప్పలేము. కానీ మీ భవిష్యత్తుకి ఒక బాట వేస్తుందా లేదా ఈ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చెప్తాం. ఈరోజు చెప్తున్నారు మా ప్రభుత్వం ఏదో చేసింది, అది చేసింది, ఇది చేసింది అని చెప్పేసి. నేను అడుగుతా ఉన్నాను, మీ ఈ ఆగిరిపల్లిలో ఏం చేశారు? మీరు ఆగిరిపల్లి గ్రామంలో ఏం చేశారో చెప్పండి. ఆగిరిపల్లికి తలమానికం లాంటి శోభనాచల స్వామి గుడి పరిస్థితి ఏంటి? కనీసం భగవంతుడు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకునే పరిస్థితి ఉందా లేదా అని ఎప్పుడన్నా ఆలోచన చేశారా? కూడా ఎప్పుడైతే ఒక పెద్ద దేవస్థానం ఏర్పడుతుందో ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అనేక రకాలుగా. ఎన్నో వేల మంది ఈరోజు వాడేపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఆ గుడి మొన్నటి వరకు కూడా ఎవరికి తెలియదు, ఒక 5-6 సంవత్సరాల వరకు కూడా. ఈ రోజు తిరుపతికి ఏ విధంగా అయితే ఉత్తరాలు అడుగుతారో నా దగ్గర నుంచి వాడే మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిరిపల్లిలో ఎంతమందికి ఇచ్చారో తెలుసా? తల్లికి వందనం, అదే పథకం తల్లికి వందనం పేరు మీద 1171 మందికి ఇచ్చాం. ఎంతమందికి? 1171 మందికి ఇచ్చాం. 1170 మందికి ఎంత ఇచ్చాం? 1,75,65,000 ఇచ్చాం. అంటే వాళ్ళకంటే ఎంత ఎక్కువ ఇచ్చాం? 61 లక్షలు ఇచ్చాం. ఏది ఒక్క పథకంలో 61 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చాం తల్లికి, మన ఇంట్లో ఆడపిల్లలకి. అదేవిధంగా పెన్షన్స్ మేమేదో పొడి చేసామని చెప్పేసి చెప్తా ఉంటారు. 120 మందికి 5,11,20,000 ఇచ్చారు. ఎంతమందికి అండి? 1,420 మందికి 5,11,20,000 ఇచ్చారు. మనం ఎంతమందికి ఇస్తున్నాం తెలుసా? 1,445 మందికి ఇస్తున్నాం. 7,66,62,000 మందికి ఎంత ఇస్తున్నాం ఎక్స్ట్రా? 2,50,00,000 లక్షలు ఎక్స్ట్రా ఇస్తున్నాం మనం సంవత్సరానికి. ఏంటంటే అది ఇచ్చింది ఉన్న సొమ్ము కబుర్లు చెప్తుంది తప్పితే మీరందరూ కూడా ఇది ఆ పరిస్థితి ఈ ప్రభుత్వానికి తలెత్తింది. అయినా కూడా మరి ఒక నెల రోజుల్లోనో ఏదో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచిస్తుంది. ఈ వృద్ధాప్య పెన్షన్ కానీ, అంగవైకల్యం పెన్షన్ కానీ అని చెప్పేసి అందరికి మనం చేస్తూ మొత్తం మీద 2,552 మందికి 6,58,00,000 ఆ ప్రభుత్వం ఇస్తే మనం 3,304 మందికి 10,69,00,000 రూపాయలు ఈ ఆగిరిపల్లిలో ఇస్తున్నామని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తానని చెప్పేసి. ఇంకా రేపు మాపో మళ్ళీ పెన్షన్ కొత్తగా ఇస్తే